హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కాపు నేతల్ని టార్గెట్ గా చేసుకుని వంగవీటి మోహన రంగ అనుచరులపై దాడులు జరుగుతున్నాయనే అనుమానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడుపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాల్సింది పోయి వ్యక్తిగతంగా దాడులు చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా అంబటి రాంబాబు తర్వాత జోగి రమేష్ ఇళ్లపై. సో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందనే ఆరోపణలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా కాపు నేతల్ని టార్గెట్ చేసే విధంగా కాపు నేతల ఇళ్లపై దాడులు చేసి ఇంటికి నిప్పంటించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సో ఈ క్రమంలో మనతో ఈ వివరాలపై మాట్లాడేందుకు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి వంగవీటి నరేంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి రమణ గారు. సార్ అసలు ఏం జరుగుతుంది సార్? వరుసగా కాపు నేతల్ని టార్గెట్ చేసే దిశగా పరిస్థితి ఉందా, లేదా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? అంబటి రాంబాబు ఇంటిని నిప్పంటించారు, తర్వాత జోగి రమేష్ ఇంటిని కూడా నిప్పంటించారు. ముందుగా మన ఛానల్ వీక్షకులకి అట్లానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఇది చాలా ముఖ్యమైన సమయం. మీడియా ద్వారా, మీలాంటి వాళ్ళ ద్వారా ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే బలంగా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే, తెలుగుదేశం ప్రభుత్వం అనేది చాలా అడ్వాన్స్ గా థింక్ చేస్తారు. మాధ్యమాలన్నిటిని దాదాపుగా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ప్రజలకి ఒక తప్పుని 100 సార్లు రిపీటెడ్ గా వినిపిస్తే, ఇప్పుడు మనకి రోజు పొద్దున్న లేచినాక ఒక చిన్న ఉదాహరణ, పొద్దున్న లేవగానే పెద్దవాళ్ళందరూ ఏం చెప్తుంటారంటే, మనకు నచ్చిన ఒక దేవుడిది పాటో ఏదో పెట్టుకోమనంటారు. ఎందుకంటే ఆ రోజంతా ఆధ్యాత్మికంగా అది క్యారీ అయిపోతుంది, మనల్ని ఒక పీస్ఫుల్. సేమ్ స్ట్రాటజీ వీళ్ళు ఫాలో అవుతున్నారు. అలా అబద్ధాలను ఈ విధంగా చెప్పుకుంటే, ఇక్కడ రాంబాబు గారు అనే ఆయన తప్పు చేశాడు కాబట్టి మేము అరెస్ట్ చేశాము అని. ఏం తప్పు చేశారు చెప్పండి. ఆయన ఏదైతే సిబిఐ అంత స్పష్టంగా దీనిది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఎంతో మంది కోట్ల భక్తుల యొక్క మనోభావాలు, ఈ దేశం యొక్క ప్రతిష్ట అని చెప్పని అనుకుని ఆ లడ్డూ మీద చాలా స్పష్టమైన నివేదిక ఇచ్చిన తర్వాత ఎందుకు అంతదిగా పబ్లిక్ సెంటర్స్ లో బ్యానర్లు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అది కూడా దట్టు క్లియర్ గా కింద తెలుగుదేశం పార్టీ అని చెప్పని చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. ఆ ఎమ్మెల్యే అయితే లోకల్ ఎమ్మెల్యే పేరు, లేదా పార్టీ అని చెప్పని రాసి ఉంటుంది. ఎవరో అజ్ఞాత వ్యక్తులు పెట్టింది కాదు. అండ్ దానిలో క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారిదిను అక్కడ చేసినటువంటి చైర్మన్ ఇద్దరు, వైవి సుబ్బారెడ్డి గారికి, భూమన్ కరుణాకర్ రెడ్డి గారి ఇద్దరు ఫోటోలు పెట్టి చేశారు. ఇది తప్పు అని ప్రశ్నించడం తప్ప, సరే మీరు తీసేసేయాలి, ఇది చట్టబద్ధంగా ఇది కరెక్ట్ కాదని చెప్పని మాట్లాడినటువంటి రాంబాబు గారిని రేపటికల్లా తీయకపోతే మేము తప్పనిసరిగా మేము వచ్చి తీస్తామనంటే మా హక్కు అది. నాయకుడిని తప్పుగా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రజల్లో బలవంతంగా ఫోర్స్ఫుల్ గా ఆఫ్టర్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఇది క్లారిటీగా ఒక రిపోర్ట్ ఇచ్చి, లీగల్ గా దానికి అథెంటికేషన్ ఇచ్చి, దీని మీద ఇంకా ఫర్దర్ గా ఎలాంటి కామెంట్స్ రాకూడదు అని అన్నప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత కసి కోపం ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. సరే ఆయనతో జర్నీ చేస్తున్నటువంటి లాంగ్ బ్యాక్ నుంచి, అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఆయనతో పాటు రంగా గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానీ, రంగా గారి తర్వాత ఎంతో మంది కాపు నాయకులు కూడా కంటిన్యూగా రాజశేఖర రెడ్డి గారితో మమేకమయ్యారు. దానిలో చాలా ముఖ్యంగా అంబటి రాంబాబు గారి రోల్ ఎంతో ఇంపార్టెంట్ రోల్, ఆయనతో జర్నీ చేసిన దానిలో. ఆ క్రమంలో అట్లానే ఎంతో మంది నాయకులు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు కానీ, పేరు నాని గారు కానీ, ఇట్లా అందరూ ఎంతో మంది ఉండగా వీళ్ళందరూ ఒక మంచి అవినాభావ సంబంధం ఉంటే ఈ యొక్క స్ట్రాంగ్ బాండింగ్ ని తెలుగుదేశం పార్టీ ఎలా అయితే పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని బ్రేక్ చేసుకుంటూ వస్తున్నారో, అదే ప్లాన్ లో ఇప్పుడు ఆ గొంతు విప్పి మాట్లాడేటువంటి ఎవరైనా సరే కాపు నాయకుల్ని ఆ పార్టీ నుంచి దూరం చేయాలి. దానికి ఏదో ఒక తప్పుడు కేసు పెట్టాలి, ఏదో ఒక వంక పెట్టాలి. అంటే ఇప్పుడు ఎవరు తిట్టలేదు చెప్పండి, తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు తిట్టలేదు? మీరు అనిత గారిని తీసుకోండి, హోంమంత్రి అంటే ఆవిడ తిట్టలేదా? మరి పట్టాభి గారు తిట్టలేదా? అర్జున్ గారు తిట్టలేదా? అచ్చెన్నాయుడు గారు తిట్టలేదా? ఇవన్నీ పక్కన పెడితే ఏకంగా పార్టీ అధినాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు తిట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ తిట్టలేదా? జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ తిట్టలేదా అండి? మరి వీళ్ళందరినీ తిట్టినప్పుడు
మేము న్యాయబద్ధంగానే ఎదుర్కొంటున్నప్పుడు మీరు అదే న్యాయబద్ధంగా ఎందుకు అంటే అధికారం మీ చేతిలో ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా కర్రలు పట్టుకుని లిటరల్ గా అక్కడ నుంచి కొడటానికి రెడీ అయ్యారండి. ఆ బ్యానర్ నెక్స్ట్ డే తీసుకుని మేము చించేస్తాము, మీరు ఇలా చేయడం తప్పు, మీరు యాజ్ పర్ లా మీరు రాంగ్ చేస్తున్నారు, ఇది కానీ మీరు పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే తప్పనిసరిగా మేము చేస్తామని మాట్లాడినందుకు ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తారా? అంటే ఆ కర్రలు చూసారండి, అవి ఏమన్నా చిన్న చిన్న కర్రల రాడ్లు అవి, కొడితే మనిషి చచ్చిపోరండి. అంటే నోరు విప్పి గొంతు విప్పి బలంగా మాట్లాడేటువంటి పేరు నాని గారి మీద దాడి చేశారు, పేరు నాని గారిని ఇరికిచ్చారు కేసుల్లో. ఎవరెవరిని వదులుతున్నారు చెప్పండి మీరు? ఇంకా అసలు ముద్రగడ పద్మనాభం గారి అయితే ఈ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాపులకు చేసే అన్యాయం ఇది చేస్తున్నామని చెప్పని అన్నందుకు ఆయన ఎంత దారుణంగా హింసించారండి. మరి ఈ సీక్వెన్స్ అన్ని చూస్తే మరి చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఎవరైతే తెలుగుదేశం పార్టీని బలంగా ప్రశ్నించేటువంటి కాపు నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారా లేదా, దీనికి చాలా స్పష్టంగా ప్రజలకు తెలియాల్సింది ఉంది. మరి ఇక్కడ ఎంతమంది ఇలా బలి వంగవీటి మోహన్ రంగా అనుచరులు, ముఖ్యంగా ఇప్పుడు అంబటి రాంబాబు గాని జోగి రమేష్ గారి లాంటి నేతలు గతంలో వంగవీటి మోహన్ రంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వాళ్ళే. సో అటుంటే ఇక్కడ రంగా మనుషుల్ని, రంగా వర్గానికి చెందినటువంటి అనుచరుల్ని టార్గెట్ చేస్తుందా ఈ ప్రభుత్వం? ఇప్పుడు అదే చెప్తున్నానండి, రంగా గారికి రాజశేఖర రెడ్డి గారికి చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది. ఆయన నుంచి ఇప్పుడు ఉన్నటువంటి సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రెసెంట్ లీడర్స్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంబటి రాంబాబు గారు కానీ, జోగి రమేష్ గారు కానీ, పేరు నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా సక్సెసర్స్. ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క కోటరీలో పనిచేసినటువంటి ఒక బలమైన నాయకుడు. వీళ్ళందరూ కూడా తప్పుని చాలా బలంగా నిలదీస్తారు. అండ్ వాళ్ళు ఉండేది కూడా ఎప్పుడు న్యాయం వైపే ఉంటారు. ఎంత టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి అంటే మనుషులను కూడా చంపేసే స్థాయిలో ఆఖరికి చాలా అసభ్యకరంగా అంటే ఉండే విధంగా ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు బూతులు. రాంబాబు గారు మాట్లాడిప్పుడు ఆ కోపంలో ఎవరైనా కానీ నన్ను 10 తిట్టి నా తల్లిదండ్రుల్ని వాళ్ళని తిడుతున్నప్పుడు ఎవరైనా ఆ క్రౌడ్ ని ఎవరైనా డెఫినెట్ గా రియాక్ట్ అవుతారు. అలా ఏమన్నా ఈయన రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ని వీళ్ళు చంద్రబాబు నాయుడు నువ్వు తిట్టావు అంటే అసలు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ లో ఉండగా మీరందరూ తిట్టలేదా? మరి మేము దాన్ని ఎలా ఎదుర్కొన్నాం? మేము దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొన్నాం. ఇదే పద్ధతి ఇవాళ మీరు అవలంబించిన పద్ధతిగా మేము ఆ రోజు మొదలు పెట్టుంటే ఇవాళ ఈ క్యారెక్టర్స్ అన్ని ఎక్కడా కూడా కనిపించే కాదండి. ఇవాళ ఎంత ఎందుకుగా మీరు అధికారంలోకి వచ్చి రెడ్ బుక్ పాలన మేము అమలు చేస్తామని చెప్పని నారా లోకేష్ చాలా స్పష్టంగా తన పాదయాత్రలో చెప్పింది ఇవాళ క్లియర్ గా అమలు చేస్తున్నారు. ఎంతకాలం అని చేస్తారు? ఎంతమందిని బలి తీసుకుంటారు? చెప్తున్నాం కదండి, దీన్ని చాలా బలంగా ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. తప్పనిసరిగా జకంపూడి రాజా గారు వాళ్ళు వెళ్ళి అరెస్ట్ అయిన వాళ్ళు చూస్తానికి వెళ్తానంటే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా బలమైన కాపు నేతలు ఎవరెవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత జక్కంపూడి రాజా కావచ్చు, అటు తోట త్రిమూర్తులు కావచ్చు, ఇలా బలమైన సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గంలో బలంగా వాయిస్ ఉన్న నేతల్ని ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అడ్డుకోవడం ఒకటండి, అడ్డుకుంటే పర్వాలేదు. ఇళ్ల మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులు వేసి దాడి చేసి ఇళ్ల మీద మీకు డైరెక్ట్ గా నిప్పంటిస్తున్నారు. అవును, అది ఎంతవరకు కరెక్ట్? అది దాన్ని ఎంతవరకు మేము భరించాలి? మేమెందుకు రియాక్ట్ అవ్వకూడదు? ఇప్పుడు ఇదే మాటను మేము చెప్తుంటే మీడియా పరంగా మీరు చేసిన ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటది రానున్న రోజుల్లో. మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంతకు ముందు ఎంత ఇబ్బందులు పెట్టారనేది మనం చూసాం. వాళ్ళు అధికారంలోకి వచ్చి అన్ని రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టి 2014 నుంచి 19 వరకు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఏ రోజు కూడా పక్షపాత ధోరణి చూపించలేదు, అందరినీ కలుపుకునేలేరు, కాపులకి చాలా పెద్ద పెట్టేశారు. అదే వాళ్ళకి చాలా బాధ అనిపించే వాళ్ళ ఓటమికి ఏం కారణం అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కాపుల్ని కుదిరినంత వరకు చెప్పి పవన్ కళ్యాణ్ గారు దగ్గర తీసుకున్నారు. కానీ మిగతా బలంగా ఎవరైతే ఒక రంగా గారి అనుచరులు అనేటువంటి ఒక నాయకులు ఎవరైతే ఆయన అండర్లో ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ బూటకపు చంద్రబాబు తెలుగుదేశం యొక్క ఆలోచన విధానం ఆ రోజే తెలుసు, రంగా గారిని చంపిన రోజు నుంచే తెలుసు. కాబట్టి వాళ్ళ మాటల్లో ప్రలోభం చెందలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆహ్వానం కూడా వీళ్ళకు వచ్చినా ఎక్కడ కూడా ఆ ప్రలోభాలకు లొంగలేదని చాలా స్పష్టంగా చెప్పగలను. ఇవాళ అలాంటి వాళ్ళని అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? కేసులు కడుతుంది కాకుండా, అరెస్ట్ చేసింది కాకుండా, ఇళ్ల మీద ఉన్నటువంటి ఆడవాళ్ళతో సైతం వాళ్ళని భయపెట్టే విధంగా మీరు బాంబులేసి అద్దాలు కార్లు పగలగొట్టేసి ఏంటండి ఈ అరాచకం ఏంటిది? అసలు ఎంతవరకు ఇది సాధించగలరు? రాజ్యాంగబద్ధంగా మీరు వెళ్తున్నారా? మీరు రాసుకుంటారా రెడ్ బుక్ రాజ్యాంగం అని? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేశంలో కేవలం ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అవలంబిస్తుంది.
దీనికి ప్రజలకి చాలా స్పష్టంగా మీడియా ముఖంగా మీ ద్వారా తెలియజేస్తాము. దీన్ని మేము రానున్న రోజుల్లో కాపు నాయకుల మీద జరిగినటువంటి ఈ యొక్క అన్యాయాన్ని తప్పనిసరిగా మేము దాన్ని ఎదుర్కొంటామండి, చాలా బలంగా ఎదుర్కొంటాం. ఎలా అయితే రంగా గారిని ఆ రోజు ఒక్కసారి చేసినటువంటి చాలా పెద్ద ఘోరానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయి ఓడిపోయి అసలు మూసేసే పరిస్థితి వచ్చింది. కానీ మళ్ళా ఆ రోజు నుంచి తర్వాత వాళ్ళు బతులాడుకుని మేము అలాంటి తప్పు చేయలేదని, అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునేటువంటి పంద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుస్తానుంది. ఈ అమాయక కాపులు ఎప్పుడు కూడా ఏదైనా వచ్చి తప్పు అయిపోయింది క్షమించండి అని చెప్పాడంటే వెంటనే నమ్మేయటం, మళ్ళా వాళ్ళ అధికారంలోకి రావటానికి మా వాళ్ళు ఓట్లు వేయలేదండి. అదే కానీ అధికారంలోకి రావటానికి మా వాళ్ళు ఓట్లు వేయకపోయి ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండేది కాదు. ఏనాడో భూస్థాపితం అయిపోయేది. అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటారు, అధికారం వస్తే జుట్టు పట్టుకుంటారు. ఈసారి దీన్ని మాత్రం ఇది చివరి అవకాశం కింద మేమందరం కూడా ఆలోచిస్తున్నాము. తప్పనిసరిగా బలం అవుతున్నాం మేమందరం కూడా. మేము బలంగా మారి ఏదైతే రంగా గారి ఆశయం తెలుగుదేశం పతనం అనేది ఉందో ఆ యొక్క నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ముఖ్యంగా కాపుల్లోకి తీసుకెళ్తాం. చాలా చైతన్యం రావాల్సింది ఉంది. కాపులు ఇప్పటికే జనసేనలో ఎంతమంది కాపులు వాళ్ళ యొక్క గళాన్ని వినిపిస్తున్నారు, మమ్మల్ని ఎక్కడా గుర్తించట్లేదు, అణగదొక్కుతున్నారని చెప్పని. ఇంకా మార్పు రావాల్సింది ఉంది. వాళ్ళలో ఇంకా పూర్తి స్థాయిలో మార్పు వస్తే ఈ తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా రంగా గారి ఆశయం తెలుగుదేశం పతనం అనేటువంటి ఒక స్లోగన్ సక్సెస్ఫుల్ అవుద్దని చెప్పని నా ఆలోచన. మరి ఇప్పుడు కాపుల్లో చాలా మంది ఒక రీథాట్ వస్తుందనే ఒక వాదన ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాపుల్లో ఒక డివిజన్, ఎప్పుడైతే కాపులు గత ఎన్నికలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇచ్చారో ఇప్పుడు ఆ పరిస్థితి ఎంతవరకు మారిందని చెప్పొచ్చు అదే లీడర్ కింద? మేము ప్రజల్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కువగా కింద క్యాడర్కి చాలా దగ్గరగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో నాకు పర్సనల్ గా ఎంతో మంది కలిసినప్పుడు అన్నయ్య ఆ రోజు ఆవేశంలో మేము వెళ్ళిపోయాము, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారన్న కోపంతో వెళ్ళిపోయాము, కానీ వాస్తవాలు తెలుసుకోలేదు, ఇవాళ మాకు స్పష్టమవుతుంది. ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఆయన అడ్రస్ చేస్తున్నారండి వాళ్ళ యొక్క కార్యకర్తల మీటింగ్ లో. మనకి గొడవలు జరుగుతాయి ఏమంటే మమ్మల్ని తంతున్నారంటే భరించాలి, ఇంకా 15 ఏళ్ల పాటు ఇదే ఊడిగం చెయ్యాలి అని చాలా స్పష్టంగా ఆయన సంకేత స్పష్టంగా చెప్పేశారు ఆయన. దానికి చాలా మంది రియలైజ్ అయ్యిందంటే వెయిట్ చేస్తుంది వీళ్ళందరూ దేనికంటే స్థానిక ఎన్నికలకి. ఎందుకంటే వాళ్ళంటూ ఇన్నాళ్ళు కష్టపడి గ్రౌండ్ లెవెల్లో ఒక బలం ఏర్పరచుకున్నారు కదా, ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ బలాన్ని ప్రూవ్ చేసుకోవడానికి స్థానిక ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు. అది కూడా ఒక పెద్ద అపోహని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అది ఎరవేసి దాన్ని వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు. ఆ స్థానిక ఎన్నికలది కానీ కరెక్ట్ గా వేస్తే జరిగితే ఆ రోజున మీకు రిజల్ట్ చాలా స్పష్టంగా అయిపోద్ది. ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత వాళ్ళ మీద ఎంత కోపం ఉంది, ఎలాంటి పగతో కూడా ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు ఎదురుపడుతున్నారని చెప్పి ఇప్పటికే చాలా మంది కింద స్థాయి నాయకులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు మీటింగ్ పెట్టినా వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఓపెన్ గానే చాలా మంది ఓపెన్ అవుతున్నారు. ఇంకా వింత విషయం చెప్పమంటారా, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈగా కూడా వాళ్ళని ఇవ్వడానికి ఇష్టపడనటువంటి బోలిశెట్టి సత్య, జనరల్ సెక్రటరీ ఆఫ్ జనసేన పార్టీ వైజాగ్, ఆయన ఒక ట్వీట్ పెట్టారు వారం రోజుల క్రితం. అసలు నేను ఈ వైజాగ్ లో ఉన్నానా, నాకు తెలియకుండా 13 దేవాలయాల యొక్క కమిటీల్లో జనసేన యొక్క కార్యకర్తను కూడా తీసుకోలేదని చెప్పని. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ మాట మాట్లాడినా, ఆయనకి నాకు పర్సనల్ గా ఎంత పరిచయం ఉన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా మాట్లాడితే ఓపెన్ గా డిబేట్ లో నా మీదే ఆయన గొడవ పడ్డారు. నేను మొదటి నుంచి చెప్తానే వస్తున్నా, మీరు పార్టీ పరంగా మీరు ఆ పార్టీలో ఉండుండొచ్చు, కానీ మీరు తీసుకున్నటువంటి పొత్తు ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అండ్ మీరు వెళ్తున్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, మీరు నమ్మిన నాయకుడు మిమ్మల్ని సగంలో వదిలేస్తాడని కూడా నేను చాలా స్పష్టంగా ఆ రోజు ఆయనకి చెప్పడం జరిగింది. ఓపెన్ డిబేట్ లో చెప్పాను, పర్సనల్ గా కలిసినప్పుడు కూడా చెప్పాను, కానీ ఆయన రోజు నమ్మలేదు. ఇవాళ ఆయనే స్వయంగా ట్వీట్ పెట్టి నా ప్రమేయం లేకుండా ఒక పార్టీకి, కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ అలయన్స్ లో ఉన్నదానికి సంబంధించిన జనరల్ సెక్రటరీని ఆ ఏరియాలో కన్సల్ట్ చేయకుండా 13 దేవాలయాల్లో కమిటీలు వేశారంటే ఇంతకన్నా స్పష్టంగా ఏం తెలియాలి చెప్పండి.
వీళ్ళని పక్కన పెట్టారని ఎంత స్పష్టంగా చెప్పొచ్చు. అండ్ అవును. ఓపెన్ గా మాట్లాడుతున్నారు, ఎవరయ్యా మీరు మమ్మల్ని గెలిపించింది, మీరు మమ్మల్ని నాకు గెలిపించింది అని. వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని ఎలా హేళన చేస్తున్నారు తెలుసా? 2 చోట్ల నువ్వు ఓడిపోయావు, మా వల్లనే నువ్వు గెలిచావని చెప్పని వాళ్ళే చెప్తారు. అవును. పైకి అలయన్స్ రూపంలో ఆ రోజు అవసరం ఉంది కాబట్టి కలిశారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఆ యొక్క కూటమి సంబంధించినటువంటి కనీసం గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞతా భావం ఎక్కడా కూడా వాళ్ళలో లేదు, రాదు. ఈ విషయం మాత్రం మాకు రంగా గారు జరిగినటువంటి అన్యాయం టైం నుంచే మాకు బాగా స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ రోజు నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మేము వ్యతిరేకమే, వాళ్ళ విధానాలకు కూడా వ్యతిరేకమే. ఇవాళ ప్రజల్లోకి ఇంకా స్పష్టంగా కాపులకి ఎంత వ్యతిరేకంగా వాళ్ళు వెళ్తున్నారు అనేది అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడితో చాలా చాలా స్పష్టంగా వెళ్ళిపోయింది. అండ్ ప్రతి ఒక్క కాపుల్ని అరెస్ట్ చేసుకుంటా వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి బయటికి పరామర్శించడానికి కూడా వెళ్ళలేకుండా ఇంకా ఇతర కులాల్లో రంగా గారి అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు నాయకులు ఎదిగిన వాళ్ళ ఇళ్ల మీద కూడా చేస్తున్న దాడికి ఇది చాలా స్పష్టమైన సంకేతం నేను తెలియజేసుకుంటాను. కానీ ఇక్కడ ఒకటి చెప్పండి సార్, అంటే మీరు రాధారంగా మిత్ర మండలి అధ్యక్షులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. వాస్తవానికి వంగవీటి మోహన్ రంగా తోటి కాపుల యొక్క రాజకీయ ఉనికి గాని, కాపుల యొక్క వాయిస్ గాని బయటకు వినిపించినటువంటి పరిస్థితి. సో అంటే వంగవీటి మోహన్ రంగా వల్లే కాపులు ఒక ఉనికి రాజకీయంగా బయటకు వచ్చింది. సో అయితే అటువంటి క్రమంలో వంగవీటి మోహన్ రంగా లో చాలా మంది వర్గం పెద్దల్ని కూడా కాదని కాపులు చాలా మంది పవన్ కళ్యాణ్ వెంట ఎందుకు నడిచారు, ఆయనలో ఏం చూసి అతను నమ్మారు? నాకు ఒకటండి, కాపుల యొక్క ధోరణి చాలా వింతగా ఉంటుంది. అంటే క్షణికావేశం ఉండాలి. ఎట్లా అనుకుంటారంటే ఇవాళ తిట్టారనుకోండి, మీరు వెంటనే దాని మీద రియాక్ట్ అయిపోతారు, ఆలోచించరు. మమ్మల్ని తిట్టారు కదా, దీని మీద నేను తప్పనిసరిగా నేను స్పందించాలని చెప్పని ఆ క్షణికావేశంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇంకొకటి ఏంటంటే రంగా గారిని పోగొట్టుకున్న తర్వాత కొద్దిగా క్రౌడ్ పూల్ చేసేటువంటి ఒక నాయకుడు ఎవరు దొరకలేదు. ఆ ఫేమ్, రాజకీయంగా వెళ్లాల్సినటువంటి ఫేమ్ ని వాళ్ళు మిస్గైడ్ అయింది ఎక్కడ అంటే ఈ యొక్క సినిమా ఫేమ్ తో వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. అందుకనే మీకు ఆ రోజున చిరంజీవి గారు పార్టీ పెట్టినా ఇలానే రియాక్ట్ అయ్యారు, ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినా అలానే రియాక్ట్ అయ్యారు. కానీ వాస్తవాలు ఎప్పుడు బయటకు వస్తాయి చెప్పండి? అధికారం అనేది చెవి చూసినప్పుడు, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఇతనికి క్యాపబిలిటీ ఉందా లేదా అనేది ఆ రోజు తెలుస్తుంది. వెళ్ళిపోయారు ఆ రోజు. సరే మాకంటూ ఒక నాయకుడు వచ్చాడులే, రంగా గారు లేరు కాబట్టి ఆ క్రౌడ్ పుల్లింగ్ నాయకుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన చాలా చాలా ఆవేశంగా ఉంటాయండి ఆయన స్పీచెస్ వింటే. మనకి అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వింటే రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఎందుకంటే స్క్రిప్ట్ రాసిచ్చింది అది, ఎవరైనా స్క్రిప్ట్ చదువుతాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు కూడా నాభిలోంచి, అంటే నిజమైన స్పీచ్ ఎప్పుడు కూడా నాభిలోంచి వస్తుంది అంటారు. మన గుండెల్లోంచి నాభిలోంచి ఆ యొక్క వైబ్రేషన్ వస్తుంది. దానికి ఎవరి స్క్రిప్ట్ అవసరం లేదండి. మనం అనుభవించినటువంటి అనుభవాల నుంచి వచ్చేదే స్పీచ్ అనేది. అంతేగాని ఏదో ముఖ్యమైన క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నా, బడ్జెట్ కి సంబంధించిన అట్లాంటివి ఏమైనా ఉంటే మనం రాసుకోవాలి తప్పించి ప్రతిదీ స్పీచ్ రాసిచ్చారు అంటే ఎవరైనా కానీ అతనిలో ఒక రియాలిటీ లేదనేది మనకు సెల్ఫ్. కానీ ఆ స్పీచెస్ కి చాలా మంది పెద్దవాళ్ళు, ఎంతో మంది పెద్దవాళ్ళు అబ్బా భలే మాట్లాడుతున్నారు, కానీ అప్పుడు మనం ఎంత చెప్పినా వినలేదు. నాకు ముందే తెలుసు, నేను ప్రజారాజ్యంలో తిరిగినప్పుడు కూడా నేను వాళ్ళు ఏంటో చాలా స్పష్టంగా చూశాను. కాబట్టి జనసేన విషయంలో నేను 100% అందరికీ చెప్పాను, మనం వాస్తవానికి దూరంగా ఉన్నాము. రాజకీయాల్లో కావాల్సింది ఇలాంటి సినిమా డైలాగులు కాదు, తప్పనిసరిగా నిలబడేటువంటి క్యారెక్టర్ కావాలి. ఎంతో మంది వస్తారండి. నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా జనసేనలో వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే తప్పనిసరిగా నాకు ఫోన్ చేస్తారు. అక్కడ దాకా అంటున్నారు మీకు తార్థం శెట్టి నాగేంద్ర అని చెప్పాను, అతను రైల్వే కోడ్. ఆయన కరోనా టైంలో చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ యొక్క కాన్సెప్ట్ ని వాళ్ళు దాదాపు 35 నుంచి 40 లక్షలు ఖర్చు పెట్టి విజయవాడలో ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేసి అతనికి ఇచ్చారు. ఎవరు కరోనా టైంలో ఎవరన్నా బయటికి రాగలిగే పరిస్థితి ఉందా? చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇచ్చినటువంటి వ్యక్తి స్పందించకపోతే అదే నాగేంద్ర ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోయాడండి. వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో కానీ ఈ చుట్టుపక్కల గుంటూరులో కానీ ఎక్కడ ఉన్నటువంటి జనసేన కాంటాక్ట్ చేయాల. సమస్యకి మళ్ళా డైరెక్ట్ నాకే కాల్ చేసి అన్నయ్య కొద్దిగా హెల్ప్ చేయని చెప్పాను అన్న. మరి నేను ఆ పార్టీలో లేను. నేను ఆ కరోనా సమయంలో కూడా
ఒక నలుగురితో పాటు వెళ్ళి జాగ్రత్తగా మాస్కులు పెట్టుకుని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, నాన్న పార్టీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది, వాళ్ళకి ఏదో డబ్బులు కూడా కట్టారంట, మీరు చేయండి, వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు, ఇది పార్టీ పరంగా చూడొద్దు, ప్రజలకు అవసరమైనటువంటి పని అని చెప్పని నేను వెళ్ళి చెప్తే, అతను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారండి అన్నాడు. వాళ్ళకి ఏంటంటే ఆవేశం తప్పించి ఆలోచన లేదండి. వాళ్ళు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ చూసి ఎవరినన్నా బెదిరించేయచ్చు, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, తాట తీసేస్తాం, నరికేస్తాం, కాళ్ళెర తీసేస్తాం, ఇట్లా మాట్లాడుతూనే తెలుసు వాళ్ళకి. రాజకీయంగా చాలా ఆలోచన కావాలి, ఆవేశం అనేది ఎప్పుడు ఉండకూడదు. తిరిగి నేను ఆ హెల్ప్ చేస్తే ఇవాళ అదే నాగేంద్ర అదే పవన్ కళ్యాణ్ మోజులో అడ్డమైన వాగుళ్ళు అవుతాడు. వీళ్ళకి తెలియదు. సమస్య వస్తే మళ్ళా తిరిగి విజయవాడలో ఎవరు కావాలండి? అలాంటి వాళ్ళమే కావాలి. మేమే నిలబడతాం, మేమే ఎప్పటికైనా. వీళ్ళు తప్పు చేసి రేపు తిరిగి అన్నయ్య మాకు తప్పు జరిగిపోయింది, ఆ పార్టీలో ఉండగా అన్యాయం జరిగింది అని చెప్పని తిరిగి వచ్చినా వాళ్ళకి అండగా నిలబడేది మళ్ళీ మేమే. అది మేము ఎన్నుకున్నటువంటి నాయకత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? సినిమా పేరుతో రాలేదు, డబ్బుతో రాలేదు. ప్రజలకి ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి అటు గంగా గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అదే ఆశయాలతో ముందుకెళ్ళినటువంటి ఒక గొప్ప ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి. కంపల్సరీ అలాంటి నాయకత్వంతో ఉంటే మీరు ఏదైతే మార్గం ఎంచుకున్నారో రాజకీయంగా దానికి మీరు న్యాయం చేయగలుగుతారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం కూడా ఇప్పుడు ఈ అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఆయన ఒక లేఖ విడుదల చేస్తూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాపుల్ని కట్టుబట్టలతో వదిలివేళేలా చేయదలుచుకున్నారా? అటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే చేయండి చంద్రబాబు నాయుడు గారు అంటూ చాలా ఆయన సెటైరికల్ గా మాట్లాడుతుంటారు కదా, ఆయన లేఖ విడుదల చేసినటువంటి పరిస్థితి. ఒకటండి, ముద్రగడ పద్మనాభం గారు అంత అనుభవం ఉన్నటువంటి ఆయన కూడా ఆయన మాటల్లో అమాయకత్వం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు ఆయనని కానీ ఆయన భార్య గారిని వాళ్ళ కొడుకుని కానీ చాలా దారుణంగా ఆ రోజు పోలీసులు కొట్టి, ఇదే చాలా మాటలు చెప్పుకోలేనటువంటి చండాలైన బూతులు వాళ్ళు పోలీసుల ద్వారా తిట్టించి చేసి తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఆఖరికి హాస్పిటల్లో కూడా కొట్టి, పక్కన లోకేష్ ఫోన్ లైన్ లో ఉన్నాడని చెప్పని చాలా స్పష్టంగా ముద్రగడ గారికి తెలియజేశారు. కానీ అదే ముద్రగడ గారు ఎంత అమాయకంగా మేము అన్నటువంటి రిజర్వేషన్ సంబంధించింది మేము చేస్తామని చెప్పని ఎప్పుడైతే నలుగురిని పంపించి ఆయన రాజీకి మాట్లాడారో వెంటనే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సంతోషం, మీరు ఒప్పుకున్నారని చెప్పని వెంటనే ఆయన నమ్మేశారండి. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవడంటే నమ్మేవాడు నాకు అర్థం కాలేదు. అసలు ఆయన కనీసం నాకు బాధ అనిపించేది ఏంటంటే, అంత వయసు వచ్చినా కూడా కాపుల్లో అమాయకత్వం నాకు బాధ అనిపిస్తుంది. ఎవరినన్నా నమ్మొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ ఆ యొక్క కన్స్ట్రక్టివ్ నేచర్ కానీ ఎట్లా ఉంటదంటే, ఇవాళ నీతో అవసరం ఉందంటే మాట్లాడతారు, నీ అవసరం తీరిపోయిందంటే గుమ్మం బయట పెడతారు, అవసరమైతే నీ మీద పోలీస్ కేసు పెడతారు. ఇదే నేచర్ వాళ్ళది. అధికారాన్ని అడ్డగోలుగా వాడుకోవటం అనేది చేతనైంది ఒక్క తెలుగుదేశం పార్టీకి. దాని కన్స్ట్రక్టివ్ నేచర్ కానీ, దాని ట్రైనింగ్ కానీ, దాని సిస్టమ్ కానీ టాప్ టు బాటమ్ ఒకటేలాగా ఉంటుంది, ఎక్కడ చేంజ్ ఉండదు. కాబట్టి ఏంటంటే వాటికి ముద్రగడ గారు కానీ చాలా బాధ అనిపించేది ఏంటంటే, ఇవాళకైనా ఆయన రియలైజ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి మామూలుగా సాఫ్ట్ గా ఇస్తే సరిపోదు, తప్పనిసరిగా ఏదైతే మనం ఉద్యమం అనుకున్నామో ఆ ఉద్యమ రూపంలోని అతనికి రియాక్ట్ అయితే కానీ బుద్ధి చెప్పినట్టు ఉండదని చెప్పనే మేమందరం కూడా ఆయన మళ్ళా కలిసి మాట్లాడుతున్నాం. తప్పనిసరిగా అవసరమైతే మళ్ళా గతంలో జరిగిన స్థాయిలో ఉద్యమాన్ని తీసుకొచ్చే దిశగా మేము ఆలోచన చేస్తాం. సో ఇప్పుడు ఫైనల్ గా ఈ కాపులపై జరుగుతున్నటువంటి కాపు నేతల్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితిపై వంగవీటి మోహన్ రంగా ఫాలోవర్ గా మీరు ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటి? మీరు కాపులకి ఇచ్చే పిలుపు ఏమైనా ఉందా? ఒకటేనండి నేను చెప్పేది, మీకు నిజంగా రాజకీయాలు కావాలనుకుంటే ఒక నిజమైన రాజకీయ నాయకుడిని ఎన్నుకోండి. కాదు, ఒక సినిమా చూడాలి అనుకుంటే సినిమాల నుంచి వచ్చిన వాళ్ళకే ఒక సినిమా 3 గంటలు ఎలా అయితే అయిపోతుందో, ఒక ఎలక్షన్ టైంలోనో లేదా ఇంకేదైనా సందర్భంలోనో ఒక మీటింగ్కో అదొక సినిమా అనుకుని వెళ్ళి వచ్చేసింది. వాస్తవాలు ఇప్పటికన్నా గ్రహిస్తే మనం ఎంత నష్టపోతున్నాము. ఎందుకంటే పావుల్లాగా వాడుకుంటున్నారు. కాపుల్ని కేవలం ఓట్లకు వాడుకుని తర్వాత వాళ్ళకి ఆర్థికంగా ఎంతో బలహీనంగా ఉన్నటువంటి సంఖ్య కాపుల్లో చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎన్నో అవకాశాలు కానీ ఏవైనా వాళ్ళకి ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ ఏమైనా ఉంటే అవి మిస్ అవుతున్నారు ఈ యొక్క క్షణికావేశం వల్ల, ఈ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల.
ఇప్పటికైనా మారండి అని నా ఒక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకి న్యాయం జరగదు. ఎందుకంటే కందుకూరు ఇన్సిడెంట్ అనేది చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ, చాలా స్పష్టం. ఎందుకంటే నేను పర్సనల్ గా నేను అక్కడికి వెళ్ళి చూశాను కాబట్టి. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుగుదేశంలో ఎప్పటి నుంచి ఉన్నారు, కానీ ఎవరికి సపోర్ట్కి వెళ్ళారు చెప్పండి మీకు? తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గం మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాపుల్ని మాత్రం పొరపాటును కూడా పట్టించుకోరు. అదే ఊరిలో వీరయ్య చౌదరి చనిపోతే మొత్తం పార్టీ మొత్తం వెళ్ళిందండి. కోటి రూపాయలు ఇచ్చారండి. మరి ఇక్కడ ఒక అతను కోటి రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఇతని కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ఇద్దరు కుర్రవాళ్ళది చాలా దారుణమైన పరిస్థితి ఉంటే కేవలం ఒక 20 లక్షలతో సరిపెట్టేసేసి దీన్ని కుల రాజకీయాలు చేయకండి అని చెప్పారు. ఇప్పుడు దాని ఛార్జ్ షీట్ అన్ని బయట తీస్తున్నాం. దానిలో ఎన్ని తప్పులు ఉన్నాయో మీకు రానున్న రోజుల్లో నేను చెప్తాను తప్పనిసరిగా. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్పని నేను తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.